ఈరోజు క్రాప్ విజిట్లో భాగంగా వేరుశనగ పంటను పరిశీలించాము. ఈ పంట ఎక్కడ పెట్టారు, సీడ్ రకం ఏంటి, ఈ పంటకు మేము ఏ విధమైన పెస్టిసైడ్స్ అడ్వైస్ చేశాము అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ సీడ్ రకం ఏంటి అనేది రైతు మాటల్లోనే మనం తెలుసుకుందాము. పంట అయితే చాలా సూపర్గా పంట పెట్టాడు రైతు. అతను వెల్కమ్ టు అవర్ RC9 ఫీల్డ్ క్రాప్ విజిట్స్. ఈరోజు మనము అన్నమయ్య జిల్లా కురుమలకోట మండలం దిగువ సీతవారిపల్లి వద్ద మన మరిమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వేరుశెనగ పొలంలో ఉన్నాము. ఇప్పుడు అతడు ఏ విధంగా పంట పెట్టాడు, ఎంత మోతాదులో ఎరువులు వేసాడు, ఈ సీడ్ ఎక్కడి నుంచి తెప్పించాడు అనే దీనికి ఎన్నిసార్లు స్ప్రే చేశాడు, ఎంత ఖర్చు వచ్చింది, అలాగే ఎంత అంచనా ఎన్ని బస్తాలు వేరుశెనగకాయలు అవుతాయని అంచనా వేస్తున్నాడు అనే దానిపైన మంచి అనుభవం ఉన్న రైతు. అతన్ని కలిసి మనము ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు వేరుశెనగ పంట వేసినావు? 2 ఎకరాలు. 2 ఎకరాలకు ఎంత విత్తనం వేసావు? 1.25 క్వింటాల్ అంటే 125 కేజీలు. 125 కేజీలు విత్తనాలు. విత్తనం రకం ఏంది? K79 గోల్డ్. అది ఈ పక్క పెద్దగా వినపడదు. ఎక్కడి నుంచి తెప్పించినావు? అనంతపురం నుంచి స్పీడ్ తెప్పించినావు. వెరీ గుడ్. అంత చాలా రిస్క్ తీసుకొని విత్తనం కూడా తెచ్చాడు. మంచి కొత్త రకము, మంచి ఈల్డ్ రావాలని పంట అయితే చాలా క్లాస్గా తీసినాడు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది విత్తనం వేసి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అంటే 90 రోజులు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి పంటకి ఇది? ఇంకా 1.5 నెల ఉంటుంది. 1.5 నెల అంటే మామూలుది 4 నెలలకి అయిపోతుంది. ఇది K7 గోల్డ్ కొత్త రకం కాబట్టి 15-20 రోజులు అంటే 4.5 నెలలు పడుతుంది. 4.5 నెలలు పడుతుంది. ఇంతకుముందు ఏమన్నా నువ్వు చూసినావా ఇది పంట పెట్టడము? ఇదే ఫస్ట్. వేరే కళ్ళు వేసి చూసినా మనము ఏదో చెప్తా అంటే మామూలుగా యాక్చువల్గా అయితే ఈ రైతు ప్రభాకర్ రెడ్డి గారు టమాటా పంట అయితే చాలా బాగా పండిస్తాడు. ఇంకా పంట సీజన్ మదనపల్లి సీజన్ రాలేదు కాబట్టి అదే భూమిలో వేరుశెనగ వేసినాడు. ఇప్పుడు దీనికి ఈ పంటకు ఏ విధంగా ఎరువులు వేసాడు, ఏ విధంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేది కూడా అడుగుదాము. ఇప్పుడు నువ్వు దుక్కు దున్నినప్పుడు దీనికి ఏమి ఎరువులు వేసావు? దుక్కికి డిఏపి వేసాం. డిఏపి. పశువుల ఎరువు ఎకరాకి వచ్చి 4 కిలోలు అట్లా వేస్తాం. ఎకరాకి 4 కిలోలు పశువుల ఎరువు. అది ప్రతి రైతు కూడా సేంద్రియ ఎరువు అనేది, పశువుల ఎరువు అనేది కంపల్సరీ వేయాలి పంట బాగా రావాలంటే. ఇంకా అలాగే డిఏపీలు ఫస్ట్ దుక్కికి దుమ్ముకు డిఏపి. మళ్ళీ తవ్వకానికి ఏం వేసావు? తవ్వకానికి మళ్ళీ డిఏపి దాంట్లో మిక్సింగ్ యూరియా. ఓకే. మళ్ళీ వచ్చి రెండో కొత్తినగానే వస్తుంది. ఇది దానికి ఇది రెండో కొత్తిన రెండో తవ్వకం అన్నమాట. రెండో తవ్వకంగానే ఉంటుంది. ఒకే తవ్వకం కుదరదు. రెండో తవ్వకంగానే వేయాల. అప్పుడు ఇది జిప్సమ్గానే వేసాం. జిప్సమ్ ఇది కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ఎరువులు కూడా వేసినావా? ఎందుకంటే పొటాష్ ఎరువు వేయడం వల్ల బాగా అవుట్ వస్తుంది అనమాట. ఇది నూనె గింజ కాబట్టి బాగా మంచి అవుట్ వస్తుంది. ఇప్పుడు స్ప్రేయింగ్స్ ప్రధానంగా మనం రైతులు ఏమంటే ఏ పంట పెట్టినా ప్రధానంగా స్ప్రేయింగ్స్ అంటే మందులు పిచికారీ చేస్తాము. నువ్వు ఎన్నిసార్లు చేసినావు? 4 సార్లు చేసినావు ఈ 90 రోజులకే. 4 సార్లు. ఇంకేం అవసరం ఉండదు. ఇంకా అవసరం చేస్తే పురుగు మందు ఏమన్నా ఆడిస్తే లేదంటే ఇప్పుడు నువ్వు పురుగు మందులు ఈ పెస్టిసైడ్స్ తెస్తావు కదా, షాప్లో వాళ్ళు ఇచ్చినవి తెస్తావా, నువ్వే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటావు? మనం దీని పురుగు ఉందా, దోమ ఉందా, దాన్ని బట్టి మనం చూసి పంట చూసుకొని ఆ వివరాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాని గురించి ఇస్తారు. లేదా మనము కొంచెం దాని గురించి అవగాహన ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ దానికి పురుగు మందా, దోమ మందా, ముడతానే, ఇది దాని గురించి తెచ్చుకుంటాం. దాని గురించి తెస్తావు. పంట చూస్తాము, దాంట్లో ఏముంది, ఏ డిసీజ్ ఉండే దాన్ని బట్టి తెస్తాం. నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు. మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు టోటల్గా ఎంత మాత్రం ఖర్చు వచ్చింది అందాజు ఇప్పటి వరకు? దగ్గర ఎక్కువ. ఇది మనకి ఇది తొంగబడి కొంచెం కూలీలు ఎక్కువైనాయి. లేదంటే మామూలు అందరికీ ఏ ఖర్చు, మనకు కూలీలు ఎక్కువైనాయి. ఇది తొంగబడడం వల్ల ఒక అందాజుగా ఎంత మాత్రం పెట్టుబడి పెట్టింటావు? ఎకరాకు వచ్చి దగ్గర 25,000 ఖర్చు వస్తుంది. 25,000 విత్తనంతో కలిపి అంత దుక్కులు 25,000 పైన వస్తుంది. 25,000 పైన అంటున్నాడు. అంటే పంట బాగా చేసే రైతు కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టింటాడు. దాంట్లో కొంచెం తగ్గు. ఇది కూలీలు ఎక్కువ. ఇంకా ఇక్కడ ఇంతకుముందు టమాటా వేసిండే దానివల్ల కొంచెం ఎరువులు అవి ఎక్కువ వేయడం వల్ల కలుపు మొక్కలు కూడా ఎక్కువ ఉంటాయి. 2-3 సార్లు కలుపు తీసినాడు. ఆ కూలీ రేట్లు ఎక్కువ పడినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు
ఎకరాకు ఉమ్. ఎన్ని బస్తాలు పండొచ్చు నీకు నీకు అంచనా? దీని గురించి అవగాహన తక్కువ. మామూలుగా అయితే 25-30 బస్తాలు, 25 బస్తాలు పైన పండుతాయి ఎకరాకు. బస్తా అంటే ఎన్ని కేజీలు మావి? ఈ 40 కేజీ. 40 కేజీ. మామూలు సీడ్ అయితే 25 నుంచి 30. 20 అంతే. ఇది ఎన్ని చెప్పినారు మీకు సీడ్ ఇచ్చేది? 35 బస్తాల దాకా అవుతాయి అంటున్నారు వాళ్ళు చెప్పినారు. ఎవరు? మీరు సీడ్ తెచ్చిన చోట. అంటే ఎకరాకు 35 బస్తాలు ఖచ్చితంగా అవుతాయి అని చెప్తా ఉంటాడు. వాళ్ళు చెప్పిన దీని గురించి మనకు అవగాహన తక్కువ. ఏం రకం అంటే సీడ్? K79 గోల్డ్. K79 గోల్డ్. ఎక్కువ కదిరి సైడ్ చిక్కిందా ఇది? మీరు తెచ్చింది అనంతపూర్లో. అనంతపూర్ అంటే సీడ్స్ షాప్లో తెచ్చారా? రైతు దగ్గర తెచ్చారు? రైతుల దగ్గర తెచ్చారు. రైతు దగ్గర అయితే మంచి క్వాలిటీ ఉండే విత్తనమే చిక్కి ఉంటుంది. ప్రధానంగా ఇది K79 గోల్డ్. K79 గోల్డ్ అని ఒక కొత్త రకం విత్తనంతో ఇక్కడ ప్రయోగం చేసి పంట పెట్టినాడు. యాక్చువల్గా టమాటాలో మంచి చేయి తిరిగిన రైతు, బాగా పంటలు తీశాడు, మంచి పేరుండే రైతు. వాస్తవంగా మంచి పంట తీశాడు. ఈ 2 ఎకరాలు, ఎంత 2 ఎకరాలు కదా, 2 ఎకరాలు కూడా ప్రతి కయ్య నేను తిరిగి చూశాను. ఎక్కడ కానీ నాణ్యతలో ఇది లేదు. ప్రతి కయ్య ఒకే విధంగా పంట ఉంది. ఇది మంచి పంట, కాయలు బాగా ఇదయ్యి మంచి పంట పండి రైతు మంచి ఆదాయం రావాలని కోరుచున్నాము. అలాగే మేము వచ్చి ఈ టమాటా రేట్ల వివరాలు అందిస్తాము. అలాగే పంటలు, వెజిటబుల్స్ పంటలు, మిగతా పంటలు, అన్ని రకాల పంటలు డైరెక్ట్గా రైతులతోనే కలిసి వారితో వారి సాధక బాధకాలు, వారి పెట్టుబడి వివరాలన్నీ తెలుసుకొని మన RC9 యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నాము. రైతు సోదరులారా, నిరంతరం మమ్మల్ని ప్రోత్సహించండి. RC9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వేరుశనగ పంటను పరిశీలించిన తర్వాత వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతుగా మేము ఈ రైతుకి ఇచ్చిన సలహా ఏంటంటే, పంట మంచి దశలో ఉన్నది. ఇప్పుడు డ్రిప్ ద్వారా పొటాష్ కంటెంట్స్ ఎక్కువ ఉండే ఎరువులను ఇవ్వాలని, అలాగే మరొకసారి పురుగుకు, రోగానికి స్ప్రేయింగ్స్ ఇవ్వాలని కూడా అతనికి సలహా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము RC9 యూట్యూబ్ ఛానల్ను ఫాలో కండి. అలాగే RC9 యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ RC వీడియోస్.